ఏం తెలుసుకోవాలి. ఉదాహరణకి చంద్రయాన్-3 ఏంటి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, అమెరికాకి ప్రెసిడెంట్, అమెరికాలో ప్రెసిడెంట్ పవర్ఫుల్, ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్, ఇలా క్వశ్చన్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు నుంచి చేసుకుంటే కనుక యూ కెన్ గ్రో. ఓకే, తప్పకుండా ఇంకా స్టడీ ప్లాన్ అది నేను షేర్ చేస్తాను. ఐఏఎస్ చిన్నప్పటి నుంచి ఎలా చదవాలనే దాని మీద ఈ సార్కి నేను షేర్ చేస్తాను మొత్తం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూడండి మరి చక్కగా ఇట్లాంటి మీరు ముందుకు వచ్చి డౌట్స్ అడిగితే మేడం చూడండి ఇప్పుడు 5 stages లో మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి అని చెప్తే చక్కగా అవగాహన కల్పించడం జరిగింది. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి డే బై డే షెడ్యూల్లో, సో దట్ యూ కెన్ గ్రో డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. హేమ ఆనంది. నెక్స్ట్ చదువుతున్న ఒక అమ్మాయి ఇంత నీట్ గా వచ్చి ఇలా క్వశ్చన్ అడిగిందంటే ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి, వాళ్ళలో టాలెంట్ లోపం లేదు, మనమే ప్రోత్సహించగలగాలి. సో ఇప్పుడు స్కూల్ ఇలా ఆర్గనైజ్ చేయగలిగింది కాబట్టి ఆ పాప తన కోరిక చెప్పగలిగింది. సో పేరెంట్స్ కూడా ఇలా ఎంకరేజ్ చేయాలి చిన్నపిల్లల్ని. జశ్వంత్ ఫ్రమ్ గ్రేడ్ 9th మేడం. రీసెంట్ గా సైన్స్ డేకి మేము క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నాం మేడం. ఆ సైన్స్ క్విజ్ లో వీళ్ళ టీమ్ ఫస్ట్ విన్నర్ గా సెలెక్ట్ అయ్యి ఉన్నారు మేడం. వీళ్ళని మన నాగ్పూర్ లో ఉన్న సివి రామ్ ఉన్న విశ్వేశ్వరయ్య మ్యూజియం ని విజిట్ చేయబోతున్నారు మేడం. థర్డ్ టీమ్ వచ్చి తిరుపతిలో ఉన్న సైన్స్ సెంటర్ ని విజిట్ చేయబోతున్నారు మేడం. ఇట్లా మనం క్విజులు కండక్ట్ చేస్తున్నాము. ఆ పిల్లలు అక్కడికి ప్లానిటోరియంస్ కి, మ్యూజియంస్ కి విజిట్ చేసినందువల్ల వాళ్ళకి రియాలిటీలో కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి, ఎన్నో నేర్చుకుంటారు అని ఇట్లా కూడా ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. జశ్వంత్ వాళ్ళ టీం ని మరొకసారి మీ ముందు అప్రిషియేట్ చేస్తూ తను మాట్లాడవుతున్నాం. Good evening, madam. I am Jashwant from grade 9. Madam, my question is what things we have to follow to, first of all, my goal is to become an IAS officer. What things we have to follow in our day and the timetable? See, if your goal is to become IAS while pursuing your school academics, you can allot daily 1 hour time for civics preparation, not more than that. During exams, you need not prepare for civics. Have a timetable in such a manner that you have to actually follow a prescribed current affairs analysis. I expect that in this school from next semester onwards, next academic year onwards, start reading newspapers in the assembly every day for 10 minutes. ప్రతి ఒక్క పిల్లల చేత 9th 10th చదివించే పిల్లల చేత అసెంబ్లీలో ఆ రోజు టాప్ 5 న్యూస్ హెడ్లైన్స్ చెప్పించారు. ఆల్మోస్ట్ ఐడియా వచ్చారు. సో అందరికి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా చేయండి, ఒక 10 minutes చాలు. అదే ఈవినింగ్ అలా చేస్తాను. ఓకే, దాంతో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి, నేను స్టడీ ప్లాన్ మొత్తం మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ. Studying grade 10. First of all, feeling very happy to meet you, madam. I want to become an IAS officer. I was in dilemma whether to take MPC or any other groups like MBC or CEC like that. ఓకే, మీరు ఐఏఎస్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, హెచ్సీ తీసుకోవాలా, మీరు ఆలోచించదు. మీకు నచ్చింది తీసుకోండి, నచ్చింది తీసుకుని ప్యారల్గా అయిపోతారు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఎంపీసీ తీసుకోకుండా హెచ్సీగా తీసుకోవాలనుకుంటారు. లేదు, మీకు ఇష్టమైంది తీసుకో, ప్రొఫెషనల్ కోర్సుకొచ్చాయి. చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు చదువుతూ తీసుకుంటారు ఉంటారు. అందరూ బిఏ చదవగల, సో తక్కువ మరి మీకు నచ్చిన కోర్స్ చేస్తూ తీసుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్. Good evening, madam. This is Dharani from grade 10. Good evening, Dharani. Dharani. My question is, can you share some of your preparation strategies for your UPSC exam, madam? Okay. See, preparation strategies for UPSC exam is proper time management. రోజు ప్రాక్టికల్ షెడ్యూల్స్ వేసుకోండి. 2 మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్. ఎవ్రీ వీక్ రివిజన్ చేసుకోండి. 3 టెస్ట్లు బాగా రాయడం. 4 పీర్ డిస్కషన్, గ్రూప్ డిస్కషన్. 5 సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఈ టెక్నిక్స్ నేను చాలా ఫాలో అయ్యి నా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను అనమాట. వీటి వల్లే ఎక్కువ సక్సెస్ ఫాస్ట్ వస్తుంది. ఇవన్నీ స్కూలింగ్ లో మీరు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేరు, వీళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.